అందరికీ నమస్కారం అండి. మా బాబు శశాంక్ చిన్నప్పటి నుంచి పుట్టిన 6వ నెల కాడ నుంచి కూడా తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి లక్షణాలు ఏంటంటే నెలకి 2 సార్లు లేదంటే ఒకసారి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. మేము విజయవాడ సప్తా హాస్పిటల్లో బాబుకి ట్రీట్మెంట్ చేపిస్తాం. అయితే రీసెంట్గా మొన్న టెస్టులు చేయించాం. చెన్నై డాక్టర్ గారి చేత టెస్టులు అవి చేపిస్తే బాబుకి బిఎంటీ చేయాలి. ఆ బిఎంటీ చేస్తే బాబు హెల్త్ పరంగా బాగుంటాడు, బ్లడ్ ఎక్కించే అవసరం ఉండదు అని చెప్పేసి అన్నారండి. దానికి అయ్యే ఖర్చు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. మా దగ్గర అంత స్తోమత లేదండి. అంత స్తోమత లేక మేము వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. ఎవరైనా దాతలు సహాయం చేస్తారేమోనని ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే మా పక్కింటి బాబు మహేష్ అనే బాబు చూసి ఇట్లా ఆల్ఫా ఫిట్నెస్ జిమ్ అన్న సతీష్ అన్న ఉన్నాడు, ఆయన తప్పకుండా ఎటువంటి వాటికి హెల్ప్ చేస్తాడని చెప్పి మాకు ఫోన్ నెంబర్ ఇచ్చి వీడియో కాల్ ద్వారా మాట్లాడిచ్చారు. సార్ ఏం చేశారంటే చూసి వైజాగ్లో ఉన్నాను నేను తెల్లారి మీ ఇంటికి వస్తానని చెప్పారు. అలాగే మా ఇంటి దగ్గరికి వచ్చారు, చూశారు. మా బాబు చూసి మాట్లాడిన తర్వాత ఒకసారి అమెరికన్ హాస్పిటల్కే వెళ్ళమని చెప్పారు. మేము మా ఊరు నుంచి నూజివీడు అమెరికన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఒక ఆటో డ్రైవర్ అన్నయ్యను ఇచ్చి పంపించారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇది జెన్యూన్ అర్జెంటుగా బాబుకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ కూడా సార్కి చెప్పారు. సార్కి చెప్పిన తర్వాత సారు మేము అప్పుడు బాబుకి విజయవాడ బ్లడ్ ఎక్కించాలని విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాము. అదే టైంకి చెన్నై నుంచి బాబుకి ఆపరేషన్ చేసే డాక్టర్ గారే అక్కడికి వచ్చారు. నేను సతీష్ సార్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ మరి ఇలా వచ్చారు, ఒకసారి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడనగానే ఫోటో పెట్టిన సారు నూజివీడు నుంచి విజయవాడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి అన్నీ కనుక్కున్నారు. మా ఊరు వాళ్ళు చేసిన సహాయం చేస్తున్నారు, అన్నయ్య కూడా సహాయం చేశారు. అలాగే ఇక్కడ నూజివీడులో కూడా హెల్ప్ అడిగాము, చేస్తున్నారు. దయచేసి మీరు కూడా హెల్ప్ చేయండి, మా బాబుని ఆదరించండి, మా బాబుకి సహాయం చేయండి. కంటిన్యూస్గా మేము అందరం చేయాల్సినంత వరకు చేసాం. వాళ్ళ ఊరు వాళ్ళు చేశారు, వాళ్ళ అమ్మ నాన్న చేశారు, మేము చేసాం, న్యూస్ వాళ్ళు చేశారు. అయినా సరే ఈ ట్రీట్మెంట్కి సరిపడా సొమ్ము అనేది రావట్లేదు. సో మీరు కూడా తలా ఒక ఎంతో మీకు నచ్చినంత 10 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ స్కానర్లే ఉంటాయి. వీళ్ళ అమ్మగారిది వాళ్ళ నాన్నగారి ఇద్దరే ఉంటాయి అన్నమాట. వీళ్ళ అకౌంట్లో వేస్తే ఈ బాబుకి ఈ ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి. మీ పిల్లోడో మీ తమ్ముడో మీ ఇంట్లో పిల్లడు అనుకొని తలా 100 రూపాయలు ఎంతైనా సరే మీ ఖర్చులు ఉండే డబ్బులు 100 రూపాయలు వేసినా కూడా ఆ అబ్బాయికి ఉపయోగపడతాయి. లేదు అన్నారా ఫోన్ కనీసం ఈ రీల్ని షేర్ చేస్తే ఎవరో ఒకరి దాకా వెళ్తుంది. అలా మన నారా లోకేష్ గారి దగ్గర వెళ్తే ఆయన ఫండింగ్ అయినా ఇస్తే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దయచేసి ఈ రీల్ని ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నా అకౌంట్కి ఫాలో చేసి యూట్యూబ్ని కూడా ఫాలో చేస్తే మీకు ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ అది ఎవరికి ఏం జరుగుతుందో ఏంటనేది న్యూజివీడు తెలుస్తుంది, అందరికీ తెలుస్తూ ఉంటుంది. ముందు ఇలాంటి సోషల్ అకౌంట్స్ని ఎక్కువ ఫాలో అయితే మనకున్న ఇబ్బందులు ఏమంటే తక్కువ మనకు తెలుస్తాయి అనమాట. దానివల్ల ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాణాపాయం తగ్గిపోద్ది అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లోకల్లో ఉండే వాళ్ళది ఆ ఛానల్ ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకుంటుంటే మనకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనం అంతసేపు ఇన్స్టా రీల్స్ ట్రోల్ చేస్తూ ఉంటే ఆ ఫోన్లో చెత్త అంతా వస్తుంటే గంటల టైం అంతా పోతుందన్నమాట. స్టూడెంట్స్కి నా టైం అంతా దానికి వెళ్ళిపోతుంది. అందుకే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా చెప్తున్నా, ఈ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్ని ఫాలో చేస్తే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది వీళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళ ట్రీట్మెంట్ అయిపోయినా కూడా వీళ్ళకి వీళ్ళ చదువులకో దీనికి నేను ఉపయోగిస్తాను. సో ఈ వీడియోని నా అకౌంట్లో పెడతాను అనమాట. నా అకౌంట్ ఆల్ఫా ఫిట్నెస్ ఫ్రీగానే ఉంటుంది. యూట్యూబ్లో కూడా అంతే @ఆల్ఫా ఫిట్నెస్ ఫ్రీగానే వస్తుంది. దాంట్లో వీళ్ళ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఆ వీడియోకి వచ్చే అమౌంట్ ఎంతైతే ఉందో అంతా కూడా వీళ్ళకి వరకే ఇచ్చేస్తారనమాట. ఇది ముందు నుంచి చేద్దాం అనుకున్నా కూడా నా యూట్యూబ్ అకౌంట్ అనేది ఈ మధ్య రీసెంట్గా డియాక్టివేట్ అయిపోయింది. నా కాంపిటీషన్ కోసం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ అకౌంట్లో వీళ్ళ వీడియో కూడా అప్లోడ్ చేస్తారనమాట. దాంట్లో చూడండి ఆల్ఫా ఫిట్నెస్ ఫ్రీగా ఉంటుంది.
దాన్ని ఫాలో అయ్యి ఆ వీడియో చూస్తే కనీసం మీరు ఎలాగో గంట 2 గంటలు రీల్స్ చూస్తారు, ఆ గంట కాకుండా ఈ పావు గంట వీడియో ఇలా చూస్తే ఆ డబ్బులు ఈ బాబుకి ఉపయోగపడతాయి. ఇలాగే విజయవాడలో ఇంకో 30 మంది పేషెంట్లు ఉన్నారు. ఈ బాబు చెప్తాకి వెళ్ళిన రోజు 30 మంది పేషెంట్లు చూశాను అనమాట. అవన్నీ కూడా లిస్ట్ రాసి ఉందన్నమాట. దాంట్లో ఎలా ఉందంటే ముందు ఒకరిది తర్వాత ఒకరిది ఎలా అంటే ఆర్డర్ రోజుగా రాశారు. ఫస్ట్ అవర్ చేంజ్ సెకండ్ అవర్ చేంజ్ అలా రాసుకొచ్చారు. కొందరికేమో మనీ ఉంటే డోనర్ లేడు, డోనర్ ఉంటే మనీ లేదు. సో విజయవాడలో హాస్పిటల్ పేరు ఏదో ఉంది, సప్త హాస్పిటల్లో ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. వాళ్ళకి మీరు ఎవరైనా చేయగలిగితే చేయగలగండి, లేదు నేను ఈ మధ్య ఒక కాంపిటీషన్ పెట్టి కొంచెం నా మనీ అంతా చేసుకున్నాను అనమాట. కానీ దేవుడి దయ వల్ల నాకు ప్రోటీన్ కంపెనీ ఉంది. ఆ ప్రోటీన్ కంపెనీ మీద పర్లేదు బాగానే వస్తుంది. కనీసం ఇలాంటి పనులు చేయడం కోసమైనా దాని డిస్ట్రిబ్యూషన్ పెంచాను అనమాట. దానివల్ల వచ్చే ఒక రూపాయి దాన్ని దాచినా సరే నేను వాళ్ళకి ఉపయోగపడతా. కానీ నాకు అది చేయడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మీరు చేయగలిగినంతవరకు చేయండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తాడనమాట. ఈ టైంలో వెళ్ళి ఆదుకోండి, ఈ టైంలో ఆదుకోండి అని. ఆదుకుంటే ప్రతి ఒక్కరు దేవుడే. సో మీరు కొంచెం పెద్ద విజయవాడలో అయితే ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వాళ్ళు కానీ ఆ దగ్గర హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ గారు చెప్తారన్నమాట ఇలా ట్రీట్మెంట్ ఏంటని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు మీరు ఎట్లా సండే అనుకోండి, ఒకరోజు ఫ్రీగా ఎలా సమ్మర్ హాలిడేస్ సండే అలా వెళ్ళి మ్యాటర్ తెలుసుకొని వాళ్ళకి మీ వంతుగా చేయగలిగితే చేయండి. లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు విజయవాడ ఛానల్ చాలా ఛానల్ చూశాను నేను ఇప్పటిదాకా. అది ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరు చెప్పలేదు నాకు. 30 మంది పిల్లలు అక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని స్పందించాలి. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మీరు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, అంతేగాని మీరు ఏదో చేయకుండా ఓన్లీ దీన్ని బిజినెస్ వైపు చూడకండి. అది కూడా చేయండి, ఎందుకంటే మీ పథకానికి ఎదురు కావాలి కాబట్టి అది కూడా చేయాలి. కానీ ఇలాంటి వాటిలో మనమే స్పందించాలి. దగ్గరలో ఎవరున్నారు ఏంటి అని మనం తెలుసుకోవాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒకదాని కూడా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, కానీ నేను ఎవరికి యాడ్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా. నా ఒక్క ఓన్ బ్రాండ్ తప్ప దేనికి చేయను నేను. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్లు ఎప్పుడు నేను వాడినట్లు నేను చేశాను అనుకోండి, ఇంకో 100 మంది జీవితం పాడైపోద్ది. అదే నా బ్రాండ్ అనుకోండి, నేను ల్యాబ్లో టెస్ట్ చేయించి అన్ని చేయించిన తర్వాత నేను జనాలకి ఇస్తాను. నా స్టూడెంట్స్ కూడా అయ్యే వాడమని చెప్తా. బయట వాడమని నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నాకు అది చూడలేదు కదా. ఎలా మేకింగ్ చూడాలా, అదే టెస్ట్ చేయించాలంటే ఒకసారి ల్యాబ్కి తీసుకెళ్ళాలంటే 6 నుంచి 7 వేలు అవుతాయి. ఆ డబ్బులు పద్దాకి ఎవరు ఇవ్వలేరు కదా. అందుకని నేను నా ఓన్ బ్రాండ్ వరకు ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని దేవుడి దయ వల్ల మనం ఏపీ మొత్తం చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఇప్పుడు అది చేస్తానమాట. దేవుడు ఎక్కడ వరకు చేస్తే అంతవరకు చేస్తాను. నేను రూపాయి సంపాదిస్తే రూపాయలు 10 రూపాయలు నా ఫ్యామిలీ కోసం, ఇంకో 10 రూపాయలు ఇలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెడతాను అనమాట. ఇప్పుడు కాదని గత 9 ఏళ్ళకి ఇలాగే బతికాను, అలాగే బతుకుతాను. నాకు దారి దీంట్లో నేను ఎదుర్కొంటా. ఈ ఫిట్నెస్ దాంట్లో రావడం వల్ల నాకు ఒక మనిషి ప్రాణం అంటే ఏంటో, ఒక మనిషికి కాలు రీతి చెయ్యి రీతి వాళ్ళు పడే ఇబ్బందులు కానీ అన్నీ నేను కళ్ళతో చూశానండి. దానివల్ల ఏ ఒక్కరికి అది జరగకూడదని చెప్పి నేను ఎప్పుడు నిరంతరం నా జిమ్లో ఉండి మరి 24 hours జిమ్లో ఉండి చూసుకుంటా. సో మీరు మీ వంతుగా యాక్చువల్గా రోజుకి 24 గంటలు ఉంటే మీ అందరూ కూడా 10 గంటలు రిలీజ్ వస్తున్నారు. హాలిడే వస్తే 20 గంటలు చూసే వాళ్ళు కూడా నేను చూశాను. అంటే మీరు 2 గంటలు పడుకుంటారో మీకు తెలుసు. సో మీరు రోజులో ఒక 5 గంటలు పడుకోండి, 19 గంటలు ఉంటాయి. ఈ 19 గంటలు మీరు ఏం చేయాలి, దేనికోసం సక్సెస్ కోసం చూడండి. మహా అయితే 1-2 గంటలు మాత్రం ఫోన్ కోసం యూజ్ చేయండి. గంటలు ఫోన్ కోసం యూజ్ చేసి మీకున్న నాలెడ్జ్ మొత్తం నాశనం చేసుకోవద్దు. మీ నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే మీరు ఆలోచించకపోతే అలాగే ఉండిపోతారు. నాకు ఏ నాలెడ్జ్ లేదు, నేను కూడా 10th క్లాస్ చదువుకున్నాను, అది తెలుగు మీడియం. తర్వాత 3 సంవత్సరాలు స్వీట్ షాప్లో ఉండి డిప్లొమా పాస్ అయ్యా కానీ నాకు నాలెడ్జ్ లేదు దాని మీద. ఎందుకంటే వింటే నాకు నాలెడ్జ్ వచ్చింది, ఎగ్జామ్స్ రాస్తే రాదు. ఎగ్జామ్ బుక్స్ ఇస్తే పాస్ అయిపోతాం. నాలెడ్జ్ నాకు రాలే. ఇప్పుడు కూడా బాధపడేది ఎందుకంటే ఇంగ్లీష్ నాకు రాదు. మరి ఇంగ్లీష్ రాకుండా నేను ఎలా నేర్చుకున్నాను, న్యూట్రిషన్ నేను ఎలా చేసుకున్నాను అంటే నేను నేర్చుకోవాలనుకున్నాను కాబట్టి అలాగే నేర్చుకోవచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకొని మా దగ్గరికి వస్తారు పిల్లలు, వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకొని నాకు తెలుగు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు. అట్లా సబ్జెక్ట్ నేర్చుకున్నా తప్ప ఏ కాలేజీకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఇదే జిమ్లో 4 ఏళ్ళ పైన నా రూమ్లో ఉండి జిమ్ అయిపోయిన రూమ్లో అదే పని చేస్తాను నేను. నా దగ్గర ఫోన్ ఉంది, ఏ పనికి వాడతామో దానికి వాడాలి, అన్ని పనులకి వాడుకోకూడదు ఫోను. ఇంత సిస్టమ్ ఉండేది ఇంతకుముందు మీ అందరికీ. అప్పుడు సిస్టంలో ఎన్ని లేవన్నమాట, సెన్సార్లు కానీ ఎన్ని. ఇప్పుడు ఎన్ని వచ్చిన తర్వాత కానించి జీవితం నాశనం అయిపోయింది. నిజం చెప్పాలంటే కరోనా తర్వాత కానించి ఇంకా నాశనం అయిపోయారు పిల్లలందరూ. ఫిట్నెస్ మీద అవగాహన కూడా రావట్లేదు ఒకరికి కూడా. ఆ టైంలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఫిట్నెస్ లేకే. ఇప్పుడు వచ్చిన కరోనా కన్నా అంతకు ముందు వచ్చిన జబ్బులు ఉన్నాయన్నమాట. కరోనా కన్నా ముందు వచ్చిన మసూచి, తర్వాత
పాత జబ్బులు బాగా ఉన్నాయి. ఇప్పుడు జనాలు చచ్చిపోయేవారు, బతికేవాళ్ళు అలాగే బతికేవారు. అంటే అలాంటి జబ్బులకి చనిపోయేవారు అనమాట. ఇలా క్యాన్సర్లు కానీ ఎన్ని జనాలు లేవు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకునే జబ్బులే. ఏ తిండి పెడితే తిండి తిని మనం నాశనం అయిపోయి వాళ్ళ నాశనం చేసుకోవడం తప్ప దీంట్లో వచ్చేది ఏమీ లేదు. సో మంచిగా తినండి, మంచిగా మీ హెల్త్ కాపాడుకోండి. మీరు బాగుంటే 10 మందికి హెల్ప్ చేయగలుగుతారు. మీరే ఇబ్బంది పడుతుంటే మీ 10 మంది హెల్ప్ చేయాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్ 28 years లోపు మీరు ఏదో రకంగా కష్టపడి మీ లైఫ్ సెట్ చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. అంతే మా డాడీ అది నాకు ఇలా ఇది నాకు లేదు అనుకుంటే నాకు అసలు ఎవరు ఏమీ ఇలా. నాకు బోర్డులో అప్పులు ఇచ్చారు, నా ఫ్యామిలీ కోసం అన్ని కష్టపడి మార్చుకున్నా. సో ఇవాళ ఇలా ఉండగలిగా. కేఎస్కే ఫిట్నెస్ సెంటర్ అంటే ఫిట్నెస్ ఎంపైర్ అంటే ఏపీలో అందరికీ తెలుసు. ఏపీలో ప్రతి జిమ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళకి తెలుసు. అండ్ మెయిన్గా నాతో 2023 దాకా ఆడిన బాడీ బిల్డర్ అందరికీ నేను తెలుసు. తర్వాత నుంచి వచ్చిన ఈ కరోనా వాళ్ళకి మేము తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఐసీఎన్లో ఎన్ని ఆడలేదండి. అంతకుముందు ఆడిన షోలన్నీ బాగుండేవి అనమాట. ఒక్కొక్క బాడీ బిల్డర్ 8 years 9 years ఎక్స్పీరియన్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కష్టపడి ఉంటారనమాట. బాడీ బిల్డర్ అంటే ఒళ్ళంతా నలిపేసుకొని ఫుడ్ తిని పెంచి ఈజీ కాదండి. అది పడిన వాళ్ళకి నాకు తెలుస్తుంది. ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి 1 year 2 years యాప్ చూపించేసి బాడీ బిల్డర్ అన్నారు. వాళ్ళు కాదు బాడీ బిల్డర్లు. ఒక 10 ఏళ్ళు బాడీ బిల్డింగ్ చేసి చూపించామని చెప్పండి, వాళ్ళు బాడీ బిల్డర్లు. వాళ్ళంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ మీకు నేర్పిస్తారు. లేకపోతే హాఫ్ నాలెడ్జ్ దగ్గర నేర్చుకుంటే హాఫ్ నాలెడ్జ్ వస్తుంది మీకు కూడా. సో మన టీచర్ దగ్గర వస్తే ఆ టీచర్ నేర్చుకుంటే మన దగ్గరికి వస్తుంది. నా ప్లస్ ఏంటంటే నేను ఎక్కువగా 50-60 years ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాను. 40 పైన ఉన్న వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే యూత్ ఎక్కువ ట్రావెల్ ఎందుకు చేయాలంటే యూత్ ట్రావెల్ చేసేంత టైం నాకు లేదు. వాళ్ళతో బయటకు వెళ్ళాలి, తిరగాలి, అన్నీ చేయలేను. అదే 40-50 years ఉన్నట్టు వాళ్ళు ఖాళీ ఉన్న టైంలోనే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ వాటికి పిలుస్తూ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అది నాకు హ్యాబిట్గా మారిపోయి నేను మా అసోసియేషన్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే నాకు వాళ్ళు అనుభవం ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు 60-70 సంవత్సరాలు బట్టి ఉన్న అనుభవాన్ని నాకు ఒక నెలలో నేర్పించారు. అంటే ఈ అబ్బాయికి నేర్పిస్తే ఉపయోగపడుతుంది. అలా నాకు ప్రతి ఒక్కరు గురువులే. నాకు నా చిన్నలైనా పెద్దలైనా నాకు నేర్పించిన ఎవరైనా నా గురువులే. అందుకే గురువులందరినీ నా ఇప్పుడు దాకా నా ఏ గురువు నన్ను తిట్టలేదు, ఏ గురువు నన్ను కొట్టలేదు. స్కూల్లో కాదండి, స్కూల్లో 10th వరకు అంటే మనం కూడా అలాగే. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కానీ మారిపోయాను అనమాట. అక్కడి నుంచి మొదలుపెట్టిన ఏ గురువు కూడా నన్ను తిట్టలేదు. ఎందుకంటే నేను నేర్చుకునే విధానం అలాగే నేర్చుకున్నా. అలా నేర్చుకొని న్యూజిలాండ్ ఊరు నుంచి నేషనల్ ఛాంపియన్ దాకా వెళ్ళానంటే ఎంత కష్టపడితే అక్కడ దాకా వెళ్తామో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఈ న్యూజిలాండ్లో బాడీ బిల్డర్ అంటే ఎవరు కూడా తెలియదు. కొంతమంది మా బావాళ్ళు వాళ్ళు చేసేవారు, వాళ్ళకి సరిగ్గా గుర్తింపు తగ్గలేదు. సో నేను ఇండియా వచ్చినా కూడా వాళ్ళకి ఎలా ఇవ్వలేదు, నాకు గుర్తింపు అలాగే ఇవ్వలేదు. మా అందరికీ గుర్తింపు లేదని చెప్పి చివరాఖరికి నేను డబ్బులు పెట్టుకుని కాంపిటీషన్ పెట్టాను అనమాట. 36 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి. దానివల్ల నేను వచ్చిన లాభం ఏంటంటే ఏమీ రూపాయలు రాలా, 36 లక్షలు పోయింది. కానీ దేవుడు మనం చేసే మంచిగా లేదు కదండి. ఇలాంటి పిల్లలకి అందరూ మంచి చేస్తుంటాయి కదా. అందుకని నాకు ఒక ప్రోటీన్ కంపెనీ ఉంది, అది ఎప్పుడో పెడదాం అనుకున్నా. ఇలాంటివి జరగడం వల్ల ఇది ఉంటే బాగుంటుంది, ఒక అవకాశం వస్తుందని చెప్పి పెట్టా. అది మంచిగా ల్యాబ్ టెస్ట్లు జరిగిన అన్ని జరిగిన మంచిగా వచ్చింది. నాకు ఒక ఆదాయం వచ్చింది. మళ్ళీ నా ఫ్యామిలీకి ఆసరా వచ్చింది. ఇప్పుడు నాకు నేను బాగుంటే ఇంక 10 మంది బాగుంటారు. సో నేను ఎవరికి వాళ్ళ చెడు కొట్టిన మనిషిని కాదు. దీంట్లో చెడు ఉంటే నేనే మారేస్తా, అమ్మను. అలా ఉంటాయి కాబట్టి నాకు మా అసోసియేషన్లో కానీ మా పెద్దలు కానీ ఎవరైనా ఎవరు వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవిస్తారు. కానీ ఎవరు తిట్టుకోరాలి. ఇక్కడ కానీ విజయవాడ కానీ శ్రీకాకుళం, నేను శ్రీకాకుళం వాళ్ళతో ఎక్కువ చేశానండి ట్రావెల్. ఎందుకంటే మా ఏలూరు జిల్లా వాళ్ళు బాడీ బిల్డింగ్ తక్కువ చేసేవారు. సో శ్రీకాకుళంలో నాకు బ్యాచ్ ఉంది, విజయ అన్న బ్యాచ్. వాళ్ళు కాంపిటీషన్ పెడితే పిలిచేటప్పుడు ఇక్కడి నుంచి నైట్ ట్రైన్లో ట్రావెల్ చేసేవాడిని. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న కూడా డబ్బులు ఉండేవి కాదు. మన గేట్ దగ్గర కానీ వాష్రూమ్ దగ్గర కానీ కూర్చొని ట్రావెల్ చేసి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్యలు బాగా మంచిగా హెల్ప్ చేసేవారు. వాళ్ళ ఫుడ్తో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అవి ఇచ్చి నాకు హెల్ప్ చేసేవారు. సో అట్లా అక్కడే నేను 40-50 కాంపిటీషన్లు ఆడేసానండి. ఆడి తర్వాత నేషనల్స్ ఆడి చివరికి నేషనల్ ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడి మనకు డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు లేవు. సో ఇలా కాదని చెప్పి ఈ జిమ్ కొంచెం డెవలప్ చేస్తే బాగుందని చెప్పి అప్పుడు 2022 కాడ నుంచి 22 అనుకుంటా సంథింగ్ 22-23 కాడ నుంచో జిమ్ మీద ఎక్కువ ఫోకస్ చేశానండి.
దానివల్ల నేను జిమ్ గురించి నేర్చుకున్నాను, ఒక పక్క ప్రోటీన్ వీటి గురించి వాటి గురించి ఈ 3 సంవత్సరాలు దాని గురించి వచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు రాబోయే తరం బాడీ బిల్డర్ కానీ ఎవరైనా కానీ ఒక మంచి వేలో వెళ్తారన్నమాట. ఇప్పుడు దాకా పేరెంట్స్ జిమ్కి వెళ్తే వద్దని అనే పేరెంట్స్కి కూడా చెప్తున్నానమ్మా, జిమ్కి వెళ్ళేది ఓన్లీ బాడీ పెంచుకొని బాడీ చూపించుకొని అమ్మాయిల దగ్గర బిల్డప్లు కొడతారు, కాలేజీలో బిల్డప్లు కొడతారు అనుకుంటారు. అది అందరూ చేయరమ్మా, కొందరు మాత్రమే చేస్తారు. కానీ నిజంగా బాడీ బిల్డర్ అయ్యి బాడీ పెంచుదామన్నోడికి ఆ థాట్స్ రావు. ఎందుకంటే అతనికి హెల్త్ మీద టైం మీద హెల్త్ మీద ఒక రకమైన పిచ్చి మొదలవుతుంది. ఆ పిచ్చి ముందు ఇంకే పిచ్చి కనబడదు. సో దానివల్ల అతని లైఫ్ గోలు అతని ఫిట్నెస్ మాత్రం చూసుకుంటాడు. బాడీ బిల్డర్ మాత్రం బాడీ బిల్డింగ్ షో చేస్తాడు. మిగతా వాళ్ళందరూ తన లైఫ్ స్టైల్లో వెళ్ళిపోతుంటారు అనమాట. అలా వెళ్ళడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి. ఏం తినాలో వాళ్ళు తెలుస్తాయి, ఏం తినకూడదో వాళ్ళు తెలుస్తాయి. అవి మీరు చెప్పకుండా ఉన్నారనుకోండి, అలాగా ఆ రూమ్లో కూర్చొని ఈ పిజ్జాలు బర్గర్లు ఈ జంక్ ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకొని ఆ జాబులు చేసుకుని ఆ గదిలో కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవాళ చాలామంది పెద్దవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు. 34 సంవత్సరాలు వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అవి జిమ్ వాళ్ళు కాదు, బరువులు ఎత్తడం వల్ల కాదు వచ్చేది. వాళ్ళ స్లీప్ కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ సరిగ్గా లేవని అర్థం. అన్నీ బాగుండే వాళ్ళకి ఎందుకు వస్తాయి? రావు. పెద్ద పెద్ద మూటలు మోసేవారు, ఒక్కొక్కరు 100 కేజీలు మూటలు మోసేవారు, 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చినట్టే మన అలవాట్లు మారినాయి. వీధి చివరిన పాలపేట కోసం నడిచి వెళ్ళమంటే వెళ్ళలేరు. మీరు పంపించారు అసలు మంచి యాక్చువల్గా మీరే పంపించరు. వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ తీసుకొస్తారని చెప్తారు. ఫుడ్ తీసుకెళ్ళి మీరే చేతిలోకి ఇస్తారు. కడుక్కుంటా కూడా అందరూ కడుక్కుంటా మీరే తీసుకొస్తారు బయటికి. వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు చేయండి. పొద్దున సాయంత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేయించి జిమ్లు తీసుకెళ్తే వాళ్ళు మారుతారు. వాళ్ళు మారితే వాళ్ళ తర్వాత వాళ్ళు పుట్టే పిల్లలు మారుతారు. యాక్చువల్గా పాతకాలం ఉండే పద్ధతులే మంచివి. ఉదయం వేసేవాళ్ళు, వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు, అన్నీ జాగ్రత్త చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల వచ్చింది ఏంటంటే మొత్తం వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఇవన్నీ మారాలంటే కొంచెం పాతకాలం పద్ధతులను అలవాటు చేయండి. కొట్టండి తిట్టండి, దారిలో పెట్టండి పిల్లల్ని. మీరు కొట్టరు, టీచర్స్ని కొట్టినవారు. అప్పుడు ఎలా దారిలోకి వస్తారు? మిమ్మల్ని మీ గురువులు కొట్టేవాళ్ళు కదా. అందుకే వాళ్ళు మీరు చేసే ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఆ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది. అది ఎలా ఉంటే ఎవరు నాలెడ్జ్ నేర్చుకోలేరు. థామస్ అల్వా ఎడిసన్ కూడా బల్బులు కూడా కనిపెట్టాడు కదా, ఆ బల్బులు మనకు ఉండే కాదు. ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. ఆయన పిచ్చి పెట్టి ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు పట్టదంటే సంకల్పం గొప్పది. ఆయనకు ఆ బల్బు వెలిగితేనే ఆయన పిచ్చి పెట్టదని జనాలు నమ్ముతారు. లేకపోతే జనాలు ఏమంటారు చెప్పనా, ఆ పిచ్చోడు 2 రోజులు బట్టి చేస్తున్నాడు, ఏం లేదు, లైట్ అంటారు, అంటారు కాంతి అంటారు, సూర్యుడు తప్ప ఎక్కడి నుంచి రాదనేవాళ్ళు. ఆయన లైట్ వెళ్ళి కదా, ఆయన లైట్కి గార్డెన్ చేశారు. లేకపోతే ఆయన పిచ్చోడే. జనాలు ఎవరైనా సాధించే వరకు అందరినీ పిచ్చోలో చూస్తారు. యాక్చువల్గా చెప్పండి, పిచ్చోలు ఎక్కడ ఉండరు, మన చుట్టూనే ఉంటారు. ఏం పిచ్చో చెప్పనా, చెప్పకూడదు, కొన్ని పిచ్చోలు ఉంటాయి. ఆ పిచ్చి పక్కన మీద ఉద్దేశి పిచ్చోని చేస్తారన్నమాట. సో పిచ్చి ఎవరికి ఉండదు. ఆ పిచ్చి వాళ్ళు మీకు తిట్టడం చేయడం వల్ల తాగేసి రోడ్ల మీద పడి మీరు అందరూ కలిసి పిచ్చోని చేస్తారు. అలా తీసుకెళ్ళి పిచ్చర్ ఫోటో పెడతారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పిచ్చోళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముందు మీ పిల్లలు ఏం చేస్తారో తెలుసుకోండి. ఫోన్ నుంచి ఏం వాడుతున్నారో తెలుసుకోండి. వాళ్ళ నాలెడ్జ్కి ఉపయోగపడుతుందా లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ నాశనం చేస్తుందో తెలుసుకోండి. వాళ్ళు వచ్చేప్పటి ఫోన్లు ఈ ఇన్స్టాగ్రామ్ పుణ్యం ఆ పుణ్యం అంటూ మనం ఏం చేస్తున్నామో అవి చూపిస్తాయి అనమాట. మొన్నటి నా ఫోన్ పైకి వస్తే ఏమొచ్చేదంటే బాడీ బిల్డింగ్ మాత్రమే వచ్చేవి అనమాట. తర్వాత వాటి గురించి వీటి గురించి వచ్చేది. ఈ మధ్య ఏమొస్తున్నాయంటే వీటి దగ్గరికి వెళ్తుంటే ఈ సేవల గురించి వాటి గురించి వస్తున్నాయి. అంతకుముందు నేను సేవ చేసేవాడిని. ఇది నేను ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు వాడడం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి అంటే జూలైలో అంతేనా ఫ్రెండ్, మనం రిమోడలింగ్ చేయించింది ఎప్పుడు జూలైనే కదా. జూలైలో రిమోడలింగ్ చేయించినప్పుడు నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను, శాంసంగ్ S25 అల్ట్రా.